మామ ఈ వీడియో చూశాక ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి మామ. అసలు ఏమైందంటే ఈ అమ్మాయికి 22 ఇయర్స్ మామ. ఒక 3 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. వాడు ఎలా మోసం చేశాడో తెలుసా? వినండి, ఇది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. మీ లైఫ్లో కూడా ఇలా జరగవచ్చు. అసలు ఏమైందంటే వీళ్ళిద్దరూ ఒక 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నారు. చాలా నమ్మించిండు. చాలా నమ్మించి ఒకరోజు ఏం చేశాడంటే, ఇలా బయటికి వెళ్దాం అని చెప్పేసి అడిగాడంట. ఆ అమ్మాయి మా అమ్మని అడుగు ఒకసారి. వాళ్ళ అమ్మకు కూడా తెలుసు వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నట్లు. వాళ్ళ అమ్మకు కూడా తెలుసు. వాళ్ళ అమ్మ ఎప్పటి నుంచో చెప్తుందంట, ఆ అబ్బాయిని లవ్ చేయకు, మంచివాడు కాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఎప్పటి నుంచో చెప్తుందంట. కానీ ఈ అమ్మాయి వినకుండా ఆ అబ్బాయిని లవ్ చేసింది. లవ్ చేస్తే ఒకరోజు ఏం చేశాడంటే, బయటికి వెళ్దాం, ఇలా ఒకరోజు టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి అడిగాడంట. అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మా అమ్మని అడుగు ఒకసారి, మా అమ్మని అడుగు, మా అమ్మ సెండ్ చేస్తే నేను వస్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళమ్మ పంపించలే. అసలు ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? అది జరిగిన కొన్ని డేస్కి వీళ్ళకి నిజం తెలిసింది. ఏంటో తెలుసా? ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు. పాపం ఎంత నమ్మిందో ఆ అమ్మాయి వాడిని. అలాంటిది ఇలా చేసేసరికి తను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? నిజంగా ఇంత మూర్ఖంగా ఉన్నారేంటో నాకు అర్థం కావట్లే. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఇక్కడ ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. అలాంటప్పుడు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని మోసం చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటివి చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుందేమో. అటు ఆ అమ్మాయి సైడ్ ఆలోచించాలా, ఇటు నీ పిల్లల సైడ్, నీ భార్య సైడ్ ఆలోచించాలా నాకు అర్థం కావట్లేదు. ఏం బ్రతుకులు మావా.